Good morning, students. Today we are going to learn about adiabatic demagnetization, which is one of the method for producing low temperatures. ఈరోజు మనం ఈ వీడియోలో స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ అనే పద్ధతి ద్వారా అల్ప ఉష్ణోగ్రతలను ఎలా పొందుతాము అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. సో దీన్ని డిబే అండ్ గైక్ అనే ఇద్దరు 1926లో పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యూస్ చేసి లో టెంపరేచర్స్ని ఈ ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనే మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేశారు. సో దీనికి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆల్రెడీ మ్యాగ్నటైజ్ అయిన ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని తీసుకుని దాన్ని సడన్గా డీమాగ్నటైజ్ చేస్తే దాని యొక్క టెంపరేచర్లో చేంజ్ వస్తుంది, అంటే తగ్గుతుంది. ఆల్రెడీ ఆ సబ్స్టెన్స్ కనుక లో టెంపరేచర్స్లో ఉంటే కనుక ఆ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అని అర్థం. సో అంటే ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే మనకి సబ్స్టెన్సెస్ 3 టైప్స్ అని తెలుసు కదా, పారా, డయో అండ్ ఫెర్రో. పారా అంటే వీక్గా అట్రాక్ట్ అవుతుంది, డయా అంటే వీక్గా రిపెల్ అవుతుంది అగెయిన్స్ట్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతుంది. సో అలాంటి ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుంటున్నాం. సో ఆ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు అందులో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి అంటే డిజార్డర్ మేనర్లో ఉంటాయి. ఇప్పుడు ఆ సబ్స్టెన్స్ని తీసుకుని మనం మ్యాగ్నటైజ్ చేసాము అంటే ఏమవుతుంది, అందులో ఉన్న మాలిక్యూల్స్ అనేవి ఫీల్డ్ డైరెక్షన్లో అలైన్ అవుతాయి. అంటే అక్కడ ఏమవుతుంది, కొంత ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరుగుతుంది, అది ఇంటర్నల్ ఎనర్జీ, ఆ సబ్స్టెన్స్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీకి యాడ్ అవుతుంది. సో దీనివల్ల ఆ డిజార్డర్లీ మేనర్లో ఉన్నవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల అవి ఫీల్డ్ డైరెక్షన్లో అలైన్ అవుతాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది, సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాము, అలా మ్యాగ్నటైజ్ అయిన ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుని దాన్ని సడన్గా డీమ్యాగ్నటైజ్ చేస్తున్నాం. అంటే డీమ్యాగ్నటైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మాలిక్యూల్స్ అన్నీ మళ్ళీ డిజార్డర్ స్టేట్లోకి వస్తాయి. అంటే అప్పటి వరకు దానికి ఉన్న టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతున్న టెంపరేచర్ ఆటోమేటిక్గా మనం డీమ్యాగ్నటైజ్ చేసేటప్పటికి ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఇన్ కేస్ మనం తీసుకున్న సబ్స్టెన్స్ ఆల్రెడీ కనుక లో టెంపరేచర్లో ఉంటే కనుక ఆ ఫాలింగ్ టెంపరేచర్ అనేది కన్సిడరబుల్గా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ యూస్ చేసి లో టెంపరేచర్స్ని డెబే అండ్ గైక్ ఈ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ ద్వారా సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని తగ్గించారు ఆర్ లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆల్రెడీ మ్యాగ్నటైజ్ అయిన ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుని దాన్ని సడన్గా డీమాగ్నటైజ్ చేస్తే ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఈ ప్రిన్సిపల్ యూస్ చేసి టెంపరేచర్ని తగ్గించారు. సో డెబే అండ్ గైక్ 1926లో పారా అయస్కాంత పదార్థం ఉపయోగించి ఈ స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ పద్ధతి ద్వారా మనకి అల్ప ఉష్ణోగ్రతలను ఎలా పొందుతామనేది ఈ సూత్రం మీద ఆధారపడి మనం అల్ప ఉష్ణోగ్రతలు పొందుతాం. అది ఏ విధంగా అంటే ఒక పారా అయస్కాంత పదార్థాన్ని తీసుకుని దాన్ని ఒక్కసారిగా నిరయస్కాంతీకరణ చెందిస్తే దాని ఉష్ణోగ్రత అనేది ఒక్కసారిగా తగ్గుతుంది. పదార్థం యొక్క తొలి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే కనుక ఉష్ణోగ్రతలోని మార్పు అధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం పారా అయస్కాంత పదార్థాన్ని తీసుకున్నట్లయితే కనుక అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఆ అయస్కాంత పదార్థంలో అణువులు ఎలా ఉంటాయి అంటే ఒక క్రమబద్ధంగా ఉండవు. అంటే వాటిని ఆ అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతీకృతం చేస్తున్నాం. అయస్కాంతీకృతం చేయడము అంటే అవి క్షేత్ర దిశలో భ్రమణం చెందుతాయి. అలా భ్రమణం చెందడం వల్ల ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఇప్పుడు దాన్ని అలా పెరగడం వల్ల ఏమవుతుంది, అక్కడ బాహ్య పని జరుగుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు బాహ్య పని జరుగుతుంది. అదేమవుతుంది, ఆ పదార్థం యొక్క అంతర్గత శక్తి కిందకి యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది.
ఇప్పుడు అలా అయస్కాంతీకరణ చెందిన పారా అయస్కాంతీకరణని పదార్థాన్ని నిరయస్కాంతీకరణ చెందిస్తే ఒక్కసారిగా ఏమవుతుంది, అప్పటి వరకు క్షేత్ర దిశలో భ్రమణం చెందిన అణువులు ఏమవుతాయి అంటే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాయి. అంటే ఒక్కసారిగా దాని యొక్క ఉష్ణోగ్రత మళ్ళీ తగ్గిపోతుంది. అప్పటి వరకు అంటే అది క్షేత్ర దిశలో భ్రమణం చెందడం వల్ల దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా. ఇప్పుడు దాన్ని నిరయస్కాంతీకరణ చెందిస్తే ఏమవుతుందంటే దాని ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అలా ఒకవేళ పదార్థం యొక్క తొలి ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటే కనుక ఉష్ణోగ్రతలోని మార్పు అధికంగా ఉంటుంది. ఈ సూత్రం మీద ఆధారపడి డెబే అండ్ గైప్ అనే ఇద్దరు 1926లో మనకి స్థిరోష్ణ నిరయస్కాంతీకరణ పద్ధతి ద్వారా మనకి అల్ప ఉష్ణోగ్రతల్ని ఏర్పరిచారు. సో దానికి మెయిన్గా ఎక్స్పెరిమెంట్ ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేశారు అంటే, ఫస్ట్ ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుంటాడు. ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇక్కడ అతను యూజ్ చేసింది గెడోలినియం సల్ఫేట్ అనే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని తీసుకుని దాన్ని వెజల్ ఏలో ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుని దాన్ని హ్యాంగ్ చేసాము. ఆ వెజల్ని వాక్యూమ్ పంప్కి కనెక్ట్ చేస్తారు. అండ్ ఆ వెజల్కి చుట్టూ కాయిల్స్ ఉంటాయి. వీటిని ససెప్టబిలిటీ కాయిల్స్ అంటారు. అంటే అవి టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ వెజల్ ఏని ఒక దివార్ ఫ్లాస్క్ బీలో ఇమ్మర్స్ చేస్తారు. ఆ బీలో లిక్విడ్ హీలియం ఉంటుంది. ఈ దివార్ ఫ్లాస్క్ సరౌండింగ్ ఇంకొక దివార్ ఫ్లాస్క్ సి తీసుకుంటున్నాము. ఇందులో లిక్విడ్ హైడ్రోజన్ కలిగి ఉంటుంది. ఈ మొత్తం అరేంజ్మెంట్ అంతటినీ మనం ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యన పెడతాం. సో ఏం చేసాము, ఇక్కడ ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాము, దాన్ని వెజల్ ఏలో హ్యాంగ్ చేసాము అండ్ దానికి వాక్యూమ్ పంప్ కనెక్ట్ చేసాము. ఆ వెజల్ ఏ చుట్టూ మనకి కాయిల్స్ ఉంటాయి. వాటిని ససెప్టబిలిటీ కాయిల్స్ అంటాము. అవి టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఈ వెజల్ని దివార్ ఫ్లాస్క్ బీలో అంటే ఆ వెజల్ ఏ చుట్టూ సరౌండింగ్ ఇంకొక దివార్ ఫ్లాస్క్ ఉంటుంది. ఆ దివార్ ఫ్లాస్క్లో మనకి లిక్విడ్ హీలియం ఉంటుంది. దాన్ని ఇంకొక దివార్ ఫ్లాస్క్లో పెడతారు. అందులో లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది. అండ్ ఈ మొత్తం అరేంజ్మెంట్ అంతా ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యన పెడతారు. ఇది అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆపరేటర్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక పారాయస్కాంత పదార్థాన్ని వెజల్ ఏలో వేలాడతీస్తాము. దాన్ని సూర్యనాళికకి కనెక్ట్ చేస్తాము, కలపబడి ఉంటుంది. అలాగే దాని చుట్టూ ససెప్టబిలిటీ తీగ చుట్టలు ఉంటాయి. అవి మనకి ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగిస్తారు. అలాగే దాన్ని దివార్ ఫ్లాస్క్ బీలో అంటే అందులో ద్రవరూప హీలియం ఉంటుంది, దాంట్లో ఉంచుతారు. అండ్ ఈ దివార్ ఫ్లాస్క్ బీని దాని చుట్టూ ఇంకొక దివార్ ఫ్లాస్క్ సి, అందులో హైడ్రోజన్ ద్రవరూప హైడ్రోజన్ ఉంటుంది. ఈ మొత్తాన్ని అంతటినీ ఒక అయస్కాంత క్షేత్రం మధ్య ఉంచుతారు. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ప్రొడ్యూస్ చేయడానికి మనం తీసుకున్న పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఉంది కదా, ఇక్కడ అతను ఏం యూజ్ చేస్తున్నాడు, గెడోలినియం సల్ఫేట్. దాన్ని తీసుకుని అంటే ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అయితే మనం తగ్గించాలనుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్ని ఇక్కడ వాక్యూమ్ పంప్లో అంటే వెజల్ ఏలో వేలాడదీస్తాం, సస్పెండ్ చేస్తాం, హ్యాంగ్ చేస్తాం. సో ఇప్పుడు
దీంట్లో వెజల్ ఏలో హీలియం గ్యాస్తో ఫిల్ చేస్తారు. హీలియం గ్యాస్తో ఫిల్ చేస్తారు. ఆ హీలియం గ్యాస్ 1 కెల్విన్ టెంపరేచర్ కలిగిన హీలియం గ్యాస్తో ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఆల్రెడీ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇందులో హ్యాంగ్ చేసాము అండ్ ఆ వెజల్ ఏలో హీలియం గ్యాస్తో ఫిల్ చేసాం. ఆ హీలియం గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎంత, 1 కెల్విన్. అంటే ఇప్పుడు ఏమవుతాయి, ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈ హీలియం గ్యాస్ రెండు థర్మల్ కాంటాక్ట్లోకి వస్తాయి. అంటే రెండు ఒకటే టెంపరేచర్లోకి వస్తాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎందువల్ల పెరుగుతుంది, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ మనం అవి ఎలా ఉంటాయి అనుకుంటున్నాం, మాలిక్యూల్స్ డిజార్డర్లీ మేనర్లో ఉంటాయి కదా. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ చేస్తున్నాము అంటే అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది అని చెప్తున్నాం. ఎందువల్ల పెరుగుతుంది, అవి ఫీల్డ్ డైరెక్షన్లో అలైన్ అవుతాయి కాబట్టి. అంతే, అప్పటి వరకు డిజార్డర్లీ మేనర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఒక ఫీల్డ్ డైరెక్షన్లో అలైన్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఎంతైతే పెరిగిందో దాన్ని ఏం చేస్తాము అంటే, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పెరిగిన హీట్ ఏమవుతుంది అంటే హీలియం గ్యాస్ ద్వారా లిక్విడ్ హీలియంలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఎంత అవుతుంది, 1 కెల్విన్లోకి వస్తుంది. సో ఇప్పుడు హీలియం గ్యాస్ని మనం ఈ వాక్యూమ్ పంప్ ద్వారా బయటికి తీసేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేది థర్మల్గా ఇన్సులేట్ అయిపోతుంది. అంటే థర్మల్గా ఇన్సులేట్ అవ్వడం అంటే దాంట్లో ఉన్న టెంపరేచర్ బయటికి రావడం కానీ బయట ఉన్న టెంపరేచర్ లోపలికి రావడం కానీ చేయదు. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ అది 1 కెల్విన్ టెంపరేచర్లో ఉంది కదా, స్విచ్ ఆఫ్ చేస్తున్నాము అంటే ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ మళ్ళీ ఏమవుతాయి, అందులో ఉన్న మాలిక్యూల్స్ డిజార్డర్లీ స్టేట్లోకి వచ్చేస్తాయి. అంటే దాని టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో ఈ మెథడ్ ద్వారా టెంపరేచర్ని తగ్గిస్తాడు. ఆ తగ్గిన టెంపరేచర్ని ససెప్టిబిలిటీ కాయిల్స్ ద్వారా మెజర్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాము. ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ మనం, అంటే ఏ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అయితే మనం తగ్గిద్దాం అనుకుంటున్నామో దాన్ని వెజల్ ఏలో హ్యాంగ్ చేస్తున్నాం. సో ఆ వెజల్ ఏలో హ్యాంగ్ చేసిన తర్వాత దాంట్లో 1 కెల్విన్ టెంపరేచర్ కలిగిన హీలియం గ్యాస్తో ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండ్ ఈ హీలియం గ్యాస్ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చి, అంటే ఒకటే టెంపరేచర్ కలిగి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆన్ చేస్తున్నాం, అయస్కాంత క్షేత్రాన్ని ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సబ్స్టెన్స్ అనేది టెంపరేచర్ పెరుగుతుంది. సో ఆ టెంపరేచర్, ఆ హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీట్ ఏం చేస్తాము, ఈ హీలియం గ్యాస్ ద్వారా లిక్విడ్ హీలియంలోకి పంపించేస్తాం. సో ఇప్పుడు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 కెల్విన్లోకి వస్తుంది. ఇప్పుడు హీలియం గ్యాస్ని బయటికి పంప్ చేసేస్తున్నాం. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ థర్మల్గా ఇన్సులేట్ అవుతుంది. అంటే దానిలోంచి బయటికి లేదా బయట నుంచి లోపలికి కానీ ఎటువంటి టెంపరేచర్ హీట్ని అలౌ చేయదు. సో ఇప్పుడు సడన్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా దాని టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఈ మెథడ్ ద్వారా మనం లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఏ పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రతను తగ్గిద్దాం అనుకుంటున్నామో దాన్ని ఏ అనే వెజల్లో వేలాడతీస్తాము. ఇప్పుడు దాంట్లో 1 కెల్విన్ ఉష్ణోగ్రత కలిగిన హీలియం వాయువుతో నింపుతాము. ఇప్పుడు ఆ రెండు ఈ పారాయస్కాంత పదార్థము మరియు హీలియం వాయువు రెండు ఒకదానికొకటి ఉష్ణపరంగా అంటే ఉష్ణ సమతా స్థితిలోకి వస్తాయి. వచ్చినప్పుడు రెండు ఒకటే ఉష్ణోగ్రతకు వస్తాయి. ఇప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పారాయస్కాంత పదార్థము వేడెక్కుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, క్షేత్ర దిశలో అందులో ఉన్న అణువులు భ్రమణం చెందుతాయి కాబట్టి వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది
పెరుగుతుంది. ఆ పెరిగిన ఉష్ణాన్ని హీలియం వాయువు ద్వారా లిక్విడ్ హీలియంలోకి అంటే ద్రవరూప హీలియంలోకి పంపించడం వల్ల పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత మళ్ళీ 1 కెల్విన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం శూన్యనాళిక ద్వారా ఇందులో ఉన్న వాయువుని హీలియం వాయువుని బయటికి తోడేస్తాం. తోడేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఈ పారాయస్కాంత పదార్థం అనేది స్థిరోష్ణకంగా మారిపోతుంది. అంటే బయట నుంచి ఎటువంటి వేడి కానీ ఉష్ణోగ్రతను కానీ యాక్సెప్ట్ చేయదు, అలాగే దాంట్లో ఉన్నది బయటికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఈ అయస్కాంత క్షేత్రాన్ని తీసేస్తున్నాం, నిరయస్కాంతీకరణ చెందిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. ఎంత తగ్గింది అనేది ఈ ససెప్టబిలిటీ ఈ కాయిల్స్ ద్వారా మనం నోట్ చేసుకుంటాం. ఈ విధంగా అల్ప ఉష్ణోగ్రతల్ని ఈ పద్ధతి ద్వారా పొందుతారు. సో ఈ పద్ధతి ద్వారా డెబే అండ్ గైక్ వాళ్ళు లో టెంపరేచర్స్ని ఈ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇదే మెథడ్ ద్వారా గైంక్ అండ్ మెక్డాల్ అనే ఇద్దరూ కలిపి 0.25 కెల్విన్ టెంపరేచర్కి తగ్గించారు. తర్వాత 1944లో వైట్ డి హాస్ అనే అతను 0.002 కెల్విన్కి తీసుకొచ్చాడు టెంపరేచర్ని. అలాగే క్లర్క్, స్టీన్లాండ్ అండ్ గాటర్ వీళ్ళు ముగ్గురు కలిపి 0.0014 కెల్విన్ టెంపరేచర్లోకి, అంటే ఇప్పుడు వరకు లోయెస్ట్ టెంపరేచర్ ఇప్పుడు వరకు కనుగొన్న దాంట్లో ఇదే లోయెస్ట్ టెంపరేచర్ వాళ్ళు ఈ ముగ్గురు కలిపి తీసుకొచ్చారు ఈ పద్ధతి ద్వారా. సో లో టెంపరేచర్స్ని ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ ద్వారా ఈ మెథడ్లో మనం ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.